మైక్ వెనక్కి పెట్టుకోండి మైక్. ముందుకు పోండి సార్. చాలా రోజుల నుంచి ఇది మొన్న సత్యమే కదా సత్యనారాయణ వాళ్ళు ప్రతిష్ట అవుతున్నారు. సంవత్సరానికి 6 నెలలకు ఎప్పుడో ఒకసారి వచ్చి పూజలు చేస్తాను. బాగానే ఉంది, మంచి వాతావరణం ఇక్కడ. అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమం చేసినారంటే ఇంక దీనిపైన ఇంక వేరే ఏముందని అర్థం కాదు. ఇప్పుడు దేవుడి విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది. దాని పట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు? విగ్రహాలతో పారేసినారు. కింద ఏమైనా ఉండి తీసేదానికి ఏమైనా ఆస్కారం ఉండి అంటే ఆ నిధి రూపంలో ఏమైనా తెలుసుకొని దాన్ని అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఓన్లీ విగ్రహాలు మాత్రమే తీసినారు, దాంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోలేదు. సో దాన్ని అలా కూడా మనం అనుకోవడానికి లేదు కదా. ఓన్లీ విగ్రహాలను ధ్వంసం చేసినారు తప్ప ఎలాంటి చర్యలు అక్కడ లేదు. వాళ్ళు చేయడానికి దాన్ని తవ్వలేదు. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తున్నారు. గ్రామం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయాలి సార్. ఇంకా దీనిపైన ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకుండా, ఏ దేవస్థానంలో చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని గ్రామస్తులందరూ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మైక్ ఒకరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి.